హలో అండి, డాక్టర్ రవి కుమార్ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి మరోసారి మీ ముందుకు వచ్చాను. ఇవాళ అసలు మనం ఆహారం తింటున్నామా, కెమికల్స్ తింటున్నామా అనే అంతలా ప్రస్తుత సిట్యుయేషన్ అలా మారిపోయింది. ఏది చూసినా కెమికల్ లేనిదే అవ్వట్లేదు. కెమికల్తోనే అన్ని పదార్థాలు చేస్తున్నారు. పంట పండించడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. 8 నెలల్లో పండాల్సిన పంట 4 నెలల్లో వచ్చేస్తుంది. అది మనం తింటున్నాం. తల్లి బిడ్డను కంటానికి 9 నెలలు గర్భంలో వస్తుంది కదా. అదే 7 నెలల్లోనే పుట్టేశారనుకోండి, ఏదో ఒక లోపంతో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ కదా. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ ఒక వీడియో చేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పన్నీర్ ఎట్లా ఉంది అనే దాన్ని నకిలీగా ఎట్లా చేసి అమ్ముతున్నారు అనేది ఒక వీడియో చేశారు. చూస్తే భయంకరంగా ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. मार्केट के टॉप 3 फास्ट फूड कंपनीज का पनीर चेक करने। ये है आयोडीन टिंचर। अमूल के पैक पनीर पर डाला तो ये पनीर काला नहीं हुआ। मैकडी के अंदर इसकी तो डलते ही हालत खराब हो गई है। बर्गर किंग पनीर काला पड़ गया और किसी ने उठा लिया उसको तुरंत। पनीर खिलाओ नहीं, डिटर्जेंट के साथ पाम ऑयल मिला के क्यों खिला रहे हो? यदि वो लेडी जो बोल रही वो यदि सही में, कितना सही है मेरे को नहीं मालूम, यदि सही है वो कितना गलत बात है, घबराहट का बात है ना. ఎంత అరాచకం అండి. నిజంగా అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియో నేను చూసినప్పుడు మాత్రం చాలా చండాలంగా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బడా కుబేరులు ప్రాణాలతో ఆడుకుంటున్నారే. నిజంగా పామాయిల్ డిటర్జెంట్తో పన్నీర్ చేస్తున్నారంటే మాత్రం ఇది తప్పకుండా అడ్రస్ చేయాల్సిన విషయమే. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇటువంటి చూస్తున్నప్పుడు భయం వేస్తుంది కదండి. ఎందుకని మనం ఇంట్లో పన్నీర్ చేసుకోలేమా? ఆర్గానిక్గా కుదిరిన వంటకాలు, ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుందామండి. కుదిరినంతలో ఇంట్లో వంట చేసుకుందామండి. ఈ జంక్ ఫుడ్ జోలికి, బయట ఫుడ్ జోలికి మనం వెళ్ళొద్దండి. ఆందోళనతో చెప్తున్నాను మీకు. ఇంతటి దారుణమైన ఆహారం మనం తీసుకుంటున్నాము అని తెలిసినప్పుడు ఆందోళన కలగదండి. నేను ఒక పక్కనేమో సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేయండి, దీంట్లో ఆహారం ఇట్లా తినండి, దుంపలు తినొద్దు, కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అవన్నీ పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయ్యే తెచ్చుకుని మీరు తింటున్నారు. ఆహారం గురించే మాట్లాడుతూ ఆహార చికిత్సా విధానం అని చెప్తున్న నాకు బయట దొరుకుతున్న ఆహారం గురించి ఆలోచిస్తుంటే చాలా భయం వేస్తుంది. నేను ఎవరిని వ్యాపారాన్ని చెడగొడటానికి అంటలేదండి. ఆహారం మీద నాకు ఒక ఆందోళన, భయం కలుగుతూ నా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన పేషెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారో నాకు చిన్న భయంతో ఆర్గానిక్గా ఉన్నవి మాత్రమే తిందామండి, మా మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేసినందువల్ల రావాల్సిన ఫలితాలు రావు అనే భయంతోనే నేను ఈరోజు మీకు నా ఆందోళనని వ్యక్తపరుస్తున్నాను. జాగ్రత్తగా ఉందామండి. కణాలను జాగ్రత్తగా చూసుకుందాం. కణాలను ఆరోగ్యంగా ఉంచుకుందాం. సెల్స్ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.